రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏదో జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఏదో నష్టం చేసింది, కాంగ్రెస్ పార్టీ నన్ను నష్టం చేసింది కాబట్టే నేను పార్టీ మారుతున్నా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్లో నష్టం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం జీవన్ రెడ్డి గారు చేస్తున్నారు. 14 సార్లు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 3 సార్లు ఎంపీ ఇస్తాం, 3 సార్లు ఓడిపోయాడు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినావు, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు, ఒకసారి ఎమ్మెల్సీ గెలిచినావు. ఇంకేం నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, ఎంపీ టికెట్ ఇస్తే మీరు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి ఇవ్వరు. మీ మర్దలు కూడా మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు. ఇప్పుడు మీ కుటుంబ నాయకులంతా, కుటుంబంలో సభ్యులంతా కూడా జగిత్యాలలో పదవులు అనుభవిస్తూ ఉన్నారు వివిధ హోదాలు. మరి ఎందుకు 23లో ఎమ్మెల్యే పోటీ చేస్తుంది, ఓడిపోయినా మళ్ళీ 24 ఎంపీ ఎందుకు ఇస్తున్నావు? ఎమ్మెల్యే ఓడిపోయిన ఎవరికైనా ఎంపీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? ఎవరికి ఇవ్వలే, ఎక్సెప్ట్ మీకు తప్ప. మీకు మళ్ళీ గ్రాడ్యుయేట్ పోటీ చేయండి అని చెప్పి మీ స్థానం మీరు పోటీ చేయండి, మీరు పోటీ చేయలేదు. ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు? 18లో ఎమ్మెల్యే టికెట్, 19లో ఎమ్మెల్సీ అయిపోకుండా ఎమ్మెల్యే, 23 ఎమ్మెల్యే ఓడిపోయిన 24లో మళ్ళీ ఎంపీ, తర్వాత గ్రాడ్యుయేట్ పోటీ చేయడం పోటీ చేయలేదు. మరి ఇంకెన్ని అవకాశాలు? అంటే అవకాశం ఇస్తూ ఉంటా, లేకపోతే పోతావా? ఎవరికి ఇచ్చారు? వేం నరేంద్ర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు మీరు. వేం నరేంద్ర రెడ్డి గారు 2016లో కాంగ్రెస్కి వచ్చాడు. 18లో ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇవ్వలే, 23లో ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇవ్వలే హన్మకొండ. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ వదిలేసి 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తే రాజ్యసభ ఇచ్చారు. మీరు మాత్రం టికెట్ కావాలా, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ అన్నీ కావాలంటే ఎక్కడ తీసుకొచ్చి ఇస్తారు? మీరు ఏమైనా త్యాగం చేశారా? మీ త్యాగం ఏంది? ఏమైనా జగిత్యాలలో 2వ స్థాయి నాయకులు తయారు చేశారా మీరు జగిత్యాలలో? ఇప్పటివరకు ఒక్క నాయకుడు అన్న ఏమైనా అర్థం ఉందా? జీవన్ రెడ్డి గారు పెద్దలు, వయసులో పెద్దవారు, మీకు చాలా అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే జగిత్యాల 2వ స్థాయి నాయకులు తయారు చేయకుండా మీ చెప్పు చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచి, మంచి మూమెంట్ ఉన్నప్పుడు 23లో కూడా గెలవని పరిస్థితి మీరు, 24లో కూడా ఎంపీ గెలవని పరిస్థితి మీరు. నేను ప్రజానాయకుడు, నేను ఉద్ధరిస్తాను, మరి ఎందుకు ఓడిపోయినావు? నిజామాబాద్లో ఎందుకు ఓడిపోయినావు? జగిత్యాలు ఎందుకు ఓడిపోయినావు? కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు పొడి చేయలేదు మీరు? మీకు ఇచ్చిన అవకాశాలు ఏ వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. మీరు ప్రతిపక్షంలో మాట్లాడిన విషయాలు మర్చిపోయినావా జీవన్ రెడ్డి గారు? ఒక గడీల పాలన జరుగుతుందని చెప్పారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని చెప్పారు, తర్వాత ప్రగతి భవన్లోకి ఆనాడు ఎవరికి ప్రవేశం లేదు, మయమైందని చెప్పి మీరు మాట్లాడి, ఇప్పుడు కుటుంబమయమైన పార్టీలో మీరు పోతే బీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా, బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు ఎవరన్నా అందరు బయట నుంచి వచ్చిన ఆ పార్టీలో కూడా సరైన గౌరవం తెలుస్తుంది. పొన్నా లక్ష్మణ్ గారు తెలుపుతాడు, టి శ్రీనివాస్ గారు చనిపోయి ఉన్నారు, ఆళ్ళ నరేంద్ర గారు, విజయశాంతి గారు, రాముల నాయక్ గారు, రవీంద్ర నాయక్ గారు, ఏ చంద్రశేఖర్ గారు, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సారు, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు సారు, ఇట్లా ఎప్పుడు పోతే కేసీఆర్ చిట్ట పెద్ద చిట్ట ఉన్నది, ఒకటి కాదు. వారి బాధితులు చాలామంది ఉన్నారు, కొంతమంది చనిపోయారు, చాలామంది బతికే ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది జీవన్ రెడ్డి గారికి. పోయేటప్పుడు మంచిగా ఉంటుంది, కొత్త మురిపం, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు పొన్నా లక్ష్మయ్య గారు చూసినాం కదా మనం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంత గౌరవం ఉండే, బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత ఏ విధంగా ఉందో తెలంగాణ సమాజం చూస్తలేదా? కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమీ లేదు, లాభమే ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏం లాభం? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ ఓడిపోయారు. ఆ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకనే తెలంగాణ రాష్ట్రంలో 9 ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ గుండు 0, 2 స్థానాల మధ్య డిపాయిడ్ 7 స్థానాలు డిపాయిడ్ కోల్పోయారు, కంటోన్మెంట్ ఓడిపోయారు, జూబ్లీ ఎలక్షన్ ఓడిపోయారు, లోకల్ బాడీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ రోజు దిగజారుతుంది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని, వేం నరేంద్ర రెడ్డి గారిని బలహీనపరిచే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎంత బలహీన ప్రయత్నం చేసినా అసలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి నష్టం జరగలేదు. అసలు కొత్తగా వచ్చిన ఎవరు కాంగ్రెస్ పార్టీలో? రేవంత్ రెడ్డి గారు వచ్చే 10 సంవత్సరాలు అయింది. మరి బీఆర్ఎస్ పార్టీలో ఎర్రవెల్లి దాకా మంత్రి అయ్యలే, ఆయన బీఆర్ఎస్ పార్టీలో పుట్టినాడు. తలసాని శ్రీనివాసరావు కీలే, ఆయన బీఆర్ఎస్ పార్టీలో పుట్టినా. సబితేంద్రారెడ్డి ఏమన్నా బీఆర్ఎస్ పార్టీలో పుట్టినా? ఎంతమంది నాయకులు వలస నాయకులు కాంగ్రెస్ పార్టీలో 10% ఉంటే బీఆర్ఎస్ పార్టీలో 90% ఉంది వలస నాయకులు. అదే కదా వాళ్ళ పరిస్థితి ఎట్లుందో రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారి పరిస్థితి అంతే ఉంటుంది. పొన్నా లక్ష్మయ్య గారు కనపడుతుందా? ఆనాడు వచ్చిన నాయకులు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు పోతూనే ఉన్నారు. పాత వాళ్ళు పోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఓడిపోయిన తర్వాత పట్టించుకుని పరిస్థితి మనం చూసి, చూపల కృష్ణారావు గారు ఏం చేశారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఏం చేశారు, తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయిన తర్వాత పట్టించుకున్న పాపాలను లేరనే కాక కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు వస్తే కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులు చేశారు.
దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో కొత్త పాత అనే ఉందడు. కొత్త పాత కలయికతోటి 80% పాత వారికి, 20% కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తూ ముందుకు పోతాం. మీకు ఏం దూరం పెట్టలే. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరు చేసింది? మీ మనిషికే ఇచ్చారు. కౌన్సిలర్ ఎన్ని టికెట్లు ఇచ్చారు? జిల్లా అధ్యక్షుడు ఎవరు? మీ మనిషే కదా. మీ ఎమ్మెల్యే టికెట్ మీ కోటలు ఎంతమందికి ఇచ్చారు? మీకు అన్ని అవకాశాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే ఎట్లా అండి? వయసులో పెద్దవారు, మీకు అనుభవం ఉన్నది. మీరు 83లోనే నాదేళ్ళ భాస్కరరావు మంత్రి ఎన్టీఆర్కి పంగనామం పెట్టినాం. ఇవాళ కాదు, 43 సంవత్సరాల కింద. అంటే 43 సంవత్సరాల కిందనే మీరు అంత తెలివికలోళ్ళు. ఇప్పుడేదో మీ నిజాధిపతి సూతభూషణ రామపూజ మాట్లాడి తెలంగాణ సమాజం అంగీకరించారు. ఎన్టీఆర్ గారికి పంగనామం పెట్టి భాస్కరరావు గారు మంత్రి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. మీరు దేయం పెట్టుకుని మాకేం అభ్యర్థులు లేదు. కానీ మీరు ప్రతిపక్షంలో ఉండడు ఖాయం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాదు. మీకు ఎమ్మెల్సీ మాత్రం వస్తుంది. అది కూడా 2027 డిసెంబర్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ వస్తూ ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి వచ్చే అవకాశం కాబట్టి దానికి కోసం మాత్రమే మీరు బీఆర్ఎస్ పార్టీలో పోయినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీ కోడల రాజకీయ భవిష్యత్తు కోసం, మీకు పదవి కోసం మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీలో పదవి వచ్చే అవకాశం లేదు. చాలా అవకాశాలు ఇచ్చారు కాబట్టి మాలాంటి చాలామందికి అవకాశాలు రాని వాళ్ళు చాలామంది ప్రశ్నించే అవకాశం కాబట్టి, జీవన్ రెడ్డి గారికి అవకాశం వచ్చే అవకాశం లేదు కాబట్టి, పార్టీలో పదవి లేకపోతే జీవన్ రెడ్డి గారు ఉండలేరు కాబట్టి దానిలో బాగా పార్టీ మారింది. Subscribe us and press the bell icon for more interesting updates.